సీఎం రేవంత్ రెడ్డి రక్త పిశాచిలా మారారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భగ్గుమన్నారు. కాళేశ్వరంలో నీళ్లు నింపకపోవడం సీఎం చేస్తున్న నేరపూరిత చర్య అని మండిపడ్డారు. రైతులు రక్తం ధారపోసినా నీళ్లివ్వరా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. కాఫర్ డ్యాం నిర్మించి కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయాలని సూచించారు. ఢిల్లీలో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భగ్గుమన్నారు. కాళేశ్వరంలో నీళ్లు నింపకపోవడం సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా చేస్తున్న నేరపూరిత చర్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ రైతులు రక్తమిస్తున్నా కాంగ్రెస్ సర్కార్ వ్యవసాయానికి నీళ్లు ఇవ్వడం లేదని నిప్పులు చెరిగారు. గతంలో భారీగా గోదావరి వరదలు వచ్చినప్పుడు కూడా మేడిగడ్డ, భద్రాచలం ప్రాజెక్టులకు ఎలాంటి నష్టం జరగలేదని గుర్తు చేశారు. నీళ్లు ఎత్తిపోస్తే కేసీఆర్ కు ఎక్కడ మంచి పేరు వస్తుందోననే అసూయతోనే రేవంత్ ఉన్నారని విమర్శించారు. కేవలం 6.5 కోట్ల రూపాయలతో కాపర్ డ్యాం కట్టొచ్చని డ్యూటీలో ఉన్న ఇంజనీర్లు ఇచ్చిన రిపోర్ట్ను ప్రభుత్వం దాచిపెట్టిందని ఆరోపించారు. ప్రాజెక్టు వద్ద కాపర్ డ్యాం నిర్మించి కన్నేపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోయారని కేటీఆర్ సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి రక్తపిశాచిలా అడ్డగోలుగా మాట్లాడుతున్నా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. పొలాల్లో రక్తం చల్లాలని ఏ ముఖ్యమంత్రి అయినా చెబుతాడా? హిట్లర్ ఆదర్శమని ఏ సీఎం అయినా అంటారా అని మండిపడ్డారు. కాళేశ్వరం విషయంలో కావాలనే రైతులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పై ఉన్న కోపాన్ని రేవంత్ సర్కార్ అన్నదాతలపై చూపెడుతున్నదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్నినో లాంటి తీవ్ర కరువు పరిస్థితుల్లో ఎన్డీఎస్ఏను అడ్డుపెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఎన్డీఎస్ఏ ఒక సలహా సంఘం మాత్రమేనని, కాళేశ్వరం ప్రాజెక్టుకు అసలైన ఓనర్ రాష్ట్ర ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కాళేశ్వరం అనగానే ఎన్నికల ముందు అకస్మాత్తుగా రంగంలోకి దిగి 2 రోజుల్లోనే ఎన్డీఎస్ రిపోర్టు ఇచ్చిందన్నారు. ఎస్ఎల్పీసీ టన్నెల్, పోలవరం డయాఫ్రమ్ వాల్ కూలినప్పుడు రాని ఎన్డీఎస్ఏ ఇక్కడికి ఎందుకు వచ్చిందని కేటీఆర్ నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డితో పోరాటం రాష్ట్ర ప్రజల కోసమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, అందుకే ప్రశ్నిస్తున్నారని చెప్పారు. ఇటీవల రేవంత్ రెడ్డి చేయించిన 4 సర్వేల్లోనూ బీఆర్ఎస్ఏ మళ్లీ అధికారంలోకి వస్తుందని తేలడంతో ఆయన గాబరా పడుతున్నారని అన్నారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీయేనని, కాబోయే సీఎం కేసీఆర్ఏనని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయని, వాటిపై ఆత్మవిమర్శ చేసుకుని ముందుకు పోతున్నట్టు చెప్పారు. వచ్చే ఏడాది తెలంగాణలో తాను స్వయంగా పాదయాత్ర చేస్తారని కేటీఆర్ ప్రకటించారు. టీఆర్ఎస్ పేరుతో 22 ఏళ్ల సుదీర్ఘ అనుబంధం ఉందన్నారు కేటీఆర్. తెలంగాణను తెచ్చిన పార్టీ పేరును ఇంకెవరో తీసుకుంటామంటే సమాజంలో ఎవరు ఒప్పుకుంటారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి 30% కమిషన్ మినిస్టర్ గా మారి అవినీతిలో అందరికంటే ముందున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణలో 1 కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టి లాక్ అండ్ లాక్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పారిశ్రామికవేత్తల తలలకు తుపాకులు పెట్టి బెదిరిస్తే ఇక్కడి నుంచి పారిపోరా అని కేటీఆర్ ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం నగరాభివృద్ధి కోసం ఎయిర్పోర్టు, మెట్రో ఏర్పాటుకు శ్రీకారం చుడితే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రేవంత్ రద్దు చేశారని మండిపడ్డారు. మెట్రో భూములు 280 ఎకరాలపై కన్నేసిన రేవంత్ ఎలాగైనా వాటిని అమ్మేస్తారని ఆరోపించారు. ప్రైవేట్ సంస్థ అయిన ఎల్&టీ చేసిన అప్పులను ప్రభుత్వం ఎందుకు కట్టాల్సి వచ్చిందని కేటీఆర్ ప్రశ్నించారు.
రేవంత్ అనుభవ రాహిత్య పాలన వల్ల అన్ని రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 73 సార్లు ఢిల్లీకొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కనీసం 73 పైసలైనా రాష్ట్రానికి తీసుకొచ్చారా అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్లలో 4 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని చెప్పారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో కేవలం 4.17 లక్షల కోట్ల రూపాయల రుణ సమీకరణ చేసిందని స్పష్టం చేశారు. నెలకు కేవలం 2,300 కోట్ల రూపాయల వడ్డీ చెల్లిస్తున్న సర్కార్ 5 నుంచి 6,000 కోట్ల రూపాయలకు చెల్లిస్తున్నట్టుగా అబద్ధాలు ఆడుతున్నదని ఆక్షేపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాదిరిగానే తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. 8 మందిలో ఎవరికి వారు తామే సీఎం అంటున్నారని చురకలంటించారు. ఇన్నేళ్లు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్తో వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని, కక్షలు కూడా లేవని స్పష్టం చేశారు. అయితే ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉంటే బాగుండేదని, దానివల్ల మంచి పేరు ఉండేదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీలు లేకపోవడం వల్లే ఢిల్లీలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాబోయే రోజుల్లో 15 మంది ఎంపీలతో గులాబీ పార్టీ లోక్సభలోకి వస్తే పార్లమెంట్లో తమ బలం గణనీయంగా పెరుగుతుందని చెప్పారు. మరోవైపు దక్షిణాది సీట్ల వాటా తగ్గకుంటేనే పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లుకు మద్దతిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. డీలిమిటేషన్ బిల్లులో దక్షిణాది రాష్ట్రాల వాటా 24%గానే కొనసాగాలన్నారు. తెలంగాణలో ఎలాగైనా సీట్లు పెరగడం ఖాయమన్నారు. కానీ జనాభా లెక్కల ప్రకారమే సీట్లు కేటాయిస్తే దక్షిణాది నష్టపోయే ప్రమాదం ఉన్నదని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.